ఆవు దూడ. రాఘవపురంలో నారయ్య పేరయ్యవి ఇరుగు పొరుగు ఇల్లు. వాళ్ళ పొలాలు కూడా పక్కపక్కనే ఉన్నాయి. వారి ఇళ్లకు ఒకటే ప్రహరీ గోడ. ఇళ్ల మధ్య అడ్డుగోడ లేదు. నారయ్య భార్య కాంతమ్మకు, పేరయ్య భార్య శాంతమ్మకు దైవభక్తి ఎక్కువ. కాడి ఎద్దులు, 2 గేదెలు ఉన్నా 2 కుటుంబాలకు ఆవులు లేవు. భార్యల కోరిక మీద నారయ్య పేరయ్య పశువుల సంతకు వెళ్ళి చెరొక ఆవును కొన్నారు. గోపూజకు అవకాశం ఏర్పడినందుకు కాంతమ్మ, శాంతమ్మ చాలా సంతోషించారు. ఆవులను శ్రద్ధగా పెంచసాగారు. నారయ్య ఆవు వరుసగా 2 సార్లు కోడెదూడను ఈనింది. పేరయ్య ఆవు 2 సార్లు పెయ్యి దూడను ఈనింది. కోడెదూడ అయితే పొలం పనికి ఉపయోగపడుతుందని పేరయ్య ఆశ. 2 ఆవులు రెండోసారి చూడితో ఉన్నాయి. ఈసారైనా తన ఆవు కోడెదూడను ఈనాలని పేరయ్య ఆశతో కోరుకుంటున్నాడు. 2 ఆవులు ఈనటానికి సిద్ధంగా ఉన్నాయి. బంధువుల ఇంట్లో పెళ్లి కోసం నారయ్య కుటుంబం వేరే ఊరు వెళ్ళవలసి వచ్చింది. మరునాడే వచ్చేస్తామని, తన ఆవును జాగ్రత్తగా చూస్తూ ఉండమని పేరయ్యతో చెప్పి నారయ్య కుటుంబంతో సహా పొరుగురు వెళ్ళాడు. పేరయ్య మనసులో చిత్రమైన ఆలోచన వచ్చింది. ఆ రాత్రి 2 ఆవులు ఈనితే బావుండని అనుకున్నాడు. ఆ తరువాత చేయాల్సిన దానిని గురించి ఉత్సాహంగా భార్య శాంతమ్మతో చెప్పాడు. ఆ మాట విని ఆవిడ దిగ్భ్రాంతి చెంది, ఇదేం బుద్ధండి, వాళ్ళ ఆవు కోడెదూడని ఈనితే మనం తెచ్చుకోవాలా? మన ఆవు పెయ్యి దూడని ఈనితే వాళ్ళ ఆవు దగ్గర ఉంచాలా? ఎంత అన్యాయమండి. మనుషుల కంటే పశువులే తమ సంతానాన్ని మరింత జాగ్రత్తగా కాపాడుకుంటాయి. కుక్క, పిల్లి, కోతి వంటి వాటిని చూడడం లేదు. మీరు ఆశించినట్లు దూడను మార్చినా పలుపు తెంపుకుని ఆవు దూడను వెతుక్కుంటూ వెళుతుంది అని హెచ్చరించింది. పేరయ్య ఆ మాటలు పెద్దగా పట్టించుకోలేదు. అయితే విచిత్రంగా ఆ రాత్రి పేరయ్య ఆశించినట్లే 2 ఆవులు ఈనాయి. పేరయ్య ఆవు పెయ్యి దూడను ఈనింది. నారయ్య ఆవు కోడెదూడను ఈనింది. శాంతమ్మ ఎంత వారించినా వినకుండా పేరయ్య తన ఆలోచనల ప్రకారం దూడలను మార్చాడు. ఆ తర్వాత నిద్ర రావడంతో వెళ్ళి పడుకున్నాడు. మరి కాసేపటికి గొడ్లపాకలో ఏదో చప్పుడైతే పేరయ్య, శాంతమ్మ వెళ్ళి చూశారు. తమ పాకలో నారయ్య ఆవు తన కోడెదూడను నాకుతూ కనిపించింది. మెడలో పలుపు తెగి ఉంది. గబగబా వెళ్ళి నారయ్య గొడ్లపాకలోకి వెళ్ళి చూశారు. అక్కడ తమ ఆవు పెయ్యి దూడను నాకుతుంది. పశువులకు తమ సంతానం పట్ల ఉన్న ప్రేమ ఎలాంటిదో పేరయ్యకు అర్థమైంది. తన భార్య చెప్పిన మాట అక్షరాలా నిజమని గ్రహించి తను చేసిన పనికి పశ్చాత్తాపడ్డాడు. నారయ్య ఆవును, కోడెదూడను నారయ్య గొడ్లపాకలోనికి తీసుకువెళ్ళి వదిలి తన ఆవును, పెయ్యి దూడను తన గొడ్లపాకలోనికి తెచ్చుకున్నాడు. మరునాడు ఊరి నుంచి తిరిగి వచ్చిన నారయ్య, కాంతమ్మ తమ ఆవును జాగ్రత్తగా చూసుకున్నందుకు పేరయ్య దంపతులకు కృతజ్ఞతలు తెలియచేశారు. పేరయ్య రాత్రి జరిగిన దానిని నారయ్యకు పశ్చాత్తాపంతో వివరించి, నా దుర్బుద్ధికి నన్ను క్షమించు నారయ్య అన్నాడు. ఎంత మాట పేరయ్య, ఇందులో దుర్బుద్ధి ఏముంది? అయినా 2 కోడెదూడలను పెట్టుకుని నేనేం చేస్తాను? వాటిలో నువ్వొక్క దాన్ని తీసుకో అన్నాడు నారయ్య. నీది చాలా దొడ్డ మనసు నారయ్య. అయితే నా పెయ్యి దూడలలో నువ్వొకటి తీసుకోవాలి మరి అన్నాడు పేరయ్య. నారయ్య అందుకు అంగీకరించాడు. వాళ్ళ మాటలను కొద్ది దూరంలో నిలబడి ఉన్న కాంతమ్మ, శాంతమ్మలు ఒకరినొకరు ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.